హాయ్ అండి. నేను మీకు ఇప్పుడు చూపించబోయే రెసిపీ వంకాయ శనగపప్పు కర్రీ. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసి అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. ఈ కర్రీ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. పచ్చిశనగపప్పు ఏ కర్రీలో అయినా చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు బీరకాయ, టమాటా, క్యాబేజ్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ముందుగానే మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు యాడ్ చేసుకున్నాము. ఈ కర్రీ మీరు మార్నింగ్ చేయాలంటే నైటే నానబెట్టేసుకోండి, మనకి తొందరగా కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని కూడా కొంచెం మగ్గనివ్వాలి. మీరు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నారంటే తొందరగా మగ్గిపోతుంది. అంతేకాకుండా మనం వాటర్ కూడా యాడ్ చేసే పనే ఉండదు. వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి ఆ టేస్ట్ అనేది పోతుంది. మనం ఇలానే మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని హైలో పెట్టకుండా మగ్గించుకుందామంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మగ్గిపోయింది కదా, ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలండి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. వంకాయలు వేసి ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి, మీడియం టు లో ఫ్లేమ్లోనే వంకాయ కర్రీ అనేది మగ్గించుకుంటే బాగుంటుంది. న్యాచురల్గా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అలా అయితే. మరొకసారి కలుపుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు మరొకసారి కలుపుకుందాం. చాలా బాగుంటుంది కర్రీ. ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడరు, రుచికి సరిపడా కారం. నేను ఇది మా పిల్లలకి బాక్స్కి కాబట్టి కారం తక్కువగా వేస్తున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసేసుకోండి. ఈ కర్రీ అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, త్వరగా అయిపోతుంది మనకి. ఇలాంటి కర్రీస్ ఏంటంటే మనం బాక్స్లో పెట్టడానికి మనకి 10 minutes కూడా పట్టదండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చాలా టేస్ట్గా ఉంటుంది. సరేనండి, బాయ్.